సార్ చెప్పండి, ఇప్పుడు మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఆధ్యాత్మిక అంచుల నుంచి రావడానికి మొట్టమొదటిగా ఈ కారణాలు ఏంటి? ఆధ్యాత్మికం అంచేం కాదు, ఆధ్యాత్మికంలోనే ఉన్నాను ఇప్పటికీ, ఇంకెప్పటికీ అలానే ఉంటాము. వేరే ప్రొఫెషన్ అయితే ఒక 50 ఏళ్లకో 60 ఏళ్లకో ఇంకో దానికో ఆగిపోతుంది. కానీ ఇది ప్రొఫెషన్ కాదు, ఇది నా లైఫ్ స్టైల్, ఇది నా జీవన విధానం, నా జీవన ప్రయాణం కూడా. సో ఇది ఆఖరి ఊపిరి వరకు ఇలానే ఉంటుంది. రెండోది, ప్రజాక్షేత్రంలో రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈరోజు హిందూ సమాజానికి, హిందూ వ్యవస్థకే కాదు, ఒక ధర్మానికి, ఒక దేశానికి ఒక పటిష్టమైన నాయకత్వం కావాలి. ఇప్పుడు మనం బయట చూస్తుంటే నాయకత్వ లేమి అనేది కనపడుతుంది. ఏ రకంగా కనపడుతుందంటే, ఇద్దరు ప్రధాన పార్టీలు అనుకుందాం ఆంధ్రాలో. ఒక పార్టీ నాయకుడు ఇంకొకరిని వెధవ అంటే నువ్వు వెధవన్నర వెధవ అంటున్నారు, నువ్వు దోచావనంటే నువ్వు దగా చేసావంటారు, నువ్వు మోసం చేసావనంటే నువ్వు వంచన చేసావంటారు, నువ్వు ఇక్కడ ద్రోహం చేసావనంటే నువ్వు అక్కడ డబ్బులు దొబ్బేసావు అని అంటారు. అంటే ఒకరికొకరు ప్రతి అంశాలను ఒప్పుకుంటున్నారు ప్రజాక్షేత్రంలో. అంటే ఈరోజు ప్రజలకి ఇలాంటి నాయకత్వం మధ్యలో, ఇలాంటి నాయకుల మధ్యలో ప్రజలు నలిగిపోతున్నారు, అది గమనిస్తున్నారు అందరూ. ఈ నేపథ్యంలో మనకు ప్రజాక్షేత్రంలో రాజనీతి కానీ, రాజధర్మం కానీ ఒక ఉన్నత విలువలతో ఏ రకంగా రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనం ఉత్తరప్రదేశ్ చూస్తే ఒక్క సన్యాసి, ఆయన ఆధ్యాత్మికంగానే ఉన్నారు, ఇప్పటికీ ఆయన మఠాధిపతి, గోరఖ్పూర్ మఠానికి ఆయన అధిపతి, బట్ స్టిల్ ఆయన ముఖ్యమంత్రి. ఆయన ఈరోజు ఆ రాష్ట్రాన్ని ఒక అద్భుతమైనటువంటి స్థాయిలో నిలబెట్టి అన్ని అప్పుల్ని తీర్చి 74,000 కోట్ల ఆదాయంలో ఒక రాష్ట్రాన్ని తీసుకెళ్ళి నిలిపారు అనంటే ఆయన స్వశక్తి ఎంత గొప్పది. ఈ రకంగా ఆలోచన చేసినప్పుడు ఈరోజు ప్రజాక్షేత్రంలోకి రావడం ప్రధాన కర్తవ్యంగా భావించి నేను అడుగుపెట్టడం జరిగింది. అంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ని ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లోకి వచ్చినట్టు అనుకోవచ్చా? వారు సీఎం కాకముందే నేను చాలా వరకు దీంట్లో ఉన్నాను. వారు సీఎం అవుతారనేది కూడా ఎవరికి ఊహకు అందలేదు. ఇప్పుడు 2016లోనే వారు, అప్పుడు ఎన్నికలు జరిగాయి 16-17 ప్రాంతంలో, ఆ తర్వాత 15-16 ప్రాంతంలో జరిగింది, ఆ తర్వాత అయ్యారు. అంతకు ముందు నుంచే నేను చాలా యాక్టివ్గా ప్రజాక్షేత్రంలో రకరకాల కార్యక్రమాలు చేస్తూ నిలబడడం మాత్రం నేరుగా ఒక అభ్యర్థిగా బరిలోకి ఈసారి నేను నిలబడడం జరిగింది. కాబట్టి తెలంగాణలో కూడా నేను విస్తృతమైన ప్రచారం చేశాను గతంలో. కాబట్టి వారిని ఆదర్శమని కాదు, వారు ఈరోజు నాకే కాదు మొత్తం నాయకులందరికీ ఆదర్శం, మొత్తం దేశంలో ఉన్న ప్రతి ముఖ్యమంత్రికి ఒక ఆదర్శం. ఎలాంటి ఒక స్థితిలో ఒక రాష్ట్రాన్ని దోపిడీ, మానభంగాలు, అవినీతి, అక్రమాలు, కుట్రలు, కుళ్ళు, గూండాయిజం, రౌడీయిజం, టెర్రరిజము ఒకటి కాదు, ఇవన్నీ నలిగిపోయి ఎకానమీ దెబ్బతిని ఏ గవర్నమెంటు అక్కడ దివాలా తీసే గవర్నమెంట్ అయిపోయి అక్కడ కొట్టుకు సచ్చేటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు ప్రశాంతమైన జనజీవన స్రవంతిని, అలాగనే అద్భుతమైనటువంటి అభివృద్ధిని అండ్ మిగులు ధనాన్ని చూపించినటువంటి ఘనత ఆయనకి దక్కింది. అలాగా ప్రతి రాష్ట్రము బాగుపడితే ఈ దేశం బాగుంటుందనేది నా అభిప్రాయం. ముఖ్యంగా హిందూపూర్ ఎంపీ స్థానాన్ని ఆశించడానికి ఏదైనా ప్రత్యేక కారణం ఉందా? మొట్టమొదటిది నేను ప్రతిసారి చెప్తూ వచ్చాను, ఆ పేరు ఈ దేశంలో ఏ ఎంపీ క్షేత్రానికి లేదు. హిందూ అనేటువంటి శబ్దంతో, హిందూపురం పేరుతో ఇది ఒక్కటే భారతదేశంలో ఉంది. ఇక్కడ నేను నిలబడాలనుకున్న దానికి అది ఒకటి కారణమైతే, రెండోది హిందూపురం అనే దాని వెనక ఒక ట్యాగ్లైను, ఒక పరమ కిరాతకమైన చెత్త ట్యాగ్లైన్ ఉంది. ఏంటంటే వెనకబడిన ప్రాంతమని. హిందూపురము వెనకబడిన ప్రాంతం అనేటప్పటికీ నాకు కూడా ఏదో ఆలోచన బయలుదేరింది, ఈ ట్యాగ్లైన్ తీసేయాలి, వెనకబడిన ప్రాంతంగా దీన్ని రూపుమాపి అక్కడ ఒక ఉత్కృష్టమైనటువంటి ఎంపీ క్షేత్రంగా దీన్ని తీర్చిదిద్దగలిగే అధ్యయనం నేను చేశాను. చేసిన తర్వాత నేను నిర్ణయించుకున్నాను ఇక్కడ నిలబడాలనేటువంటిది. ఇప్పుడు హిందూపూర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేయాలని ఆశించారు, కానీ అది అంటే ఇంత మీకు మీ ప్రాబల్యం ఉన్నప్పటికీ బీజేపీ పార్టీలో మీకు సీటు రాకపోవడానికి కారణాలు ఏముంటాయి? ఇప్పుడు జీవీఎల్ గారు ఉన్నారు, ఆయన రాజ్యసభ సభ్యుడు, ఆయన 2 ఏళ్లుగా విశాఖపట్నంలో వర్క్ చేసుకుంటున్నా, ఆయనకి సీట్ రాలేదు. ఆయనకి ప్రాబల్యం ఉంది, ఆయనకి రాలేదు. ఇప్పుడు నేను మాట్లాడాను పైన, కానీ ఇక్కడ కేవలం బాలకృష్ణ గారు, అలాగనే చంద్రబాబు గారు,
వీళ్ళు మాట్లాడుకొని స్వామీజీకి ఇస్తే మాకు ముస్లిం ఓట్లన్నీ వెళ్ళిపోతాయి, మాకు ముస్లింలు ఓటు వేయరు అని ఒక హిందూ సమాజాన్ని చిన్నచూపు చూశారు. దాన్ని నాకు బాధ కలిగింది. అంటే నన్ను ఓకే, అది పక్కన పెడితే వేరే కారణాలు వేరే ఏదైనా పర్వాలేదు, ముస్లింలు ఓట్లు లేరన్నటువంటి నెపంతో చూశారు. నా ప్రశ్న సూటి ప్రశ్న, ఏ ముస్లింలు చెప్పారు మీకు స్వామీజీకి ఏమని? నేను జాబ్ ఫేర్ పెడితే 180 మంది ముస్లిం పిల్లలకి నేను ఉద్యోగాలు ఇస్తే వాళ్ళందరూ ఈరోజు నేను కనిపిస్తే రోడ్లో బయటకు వచ్చి నన్ను విష్ చేస్తారు. కాషాయం కట్టిన వ్యక్తికి మతాలు కులాల పిచ్చి ఉండదు. వీళ్ళు ఒక ఉన్నత స్థితిలో ఆలోచిస్తారు. నా అఫిడవిట్లో కూడా నా కులం ఏంటనేది నేను చెప్పలేదు, ఎందుకంటే సన్యాసికి కులంతో పని లేదు. కాబట్టి ఇప్పుడు నా మేనిఫెస్టో హిందూపురానికి మీరు చూస్తే, హిందూపురము పుట్టపర్తిలో సాయిబాబా గారు ప్రశాంతి నిలయమని పెట్టారు, కానీ అది ఒక ఆశ్రమం, కానీ ఊరు పేరు పుట్టపర్తి. కానీ నేను హిందూపురాన్ని ప్రశాంతి నిలయంగా మార్చేస్తాను. ఎందుకనంటే నాకు ఆ సంకల్పం ఉంది, నాకు ఆ విజన్ ఉంది. మత ఘర్షణలు లేకుండా ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకుంటూ మంచి అభివృద్ధిలో, మంచి కాలేజీలు, మంచి హాస్పిటల్స్, ఇక్కడ మెరుగైన సదుపాయాలు, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ, అలాగనే చేనేత కార్మికులకి అద్భుతమైన ఒక ప్రణాళిక ఉంది. అది నేను డైరెక్ట్గా గెలిచి వస్తే నాకు వాక్ ఉంటుంది, నేను నేరుగా మోడీ గారి దగ్గరికి వెళ్ళి కూర్చుంటాను. అలాగనే లేపాక్షి మీద నాకు అద్భుతమైన ఒక దార్శనికత ఉంది. అక్కడ నేను ఏం చేయాలనుకుంటున్నటువంటిది చెప్తాను. నాలెడ్జ్ హబ్ కింద 10,000 ఎకరాలు ఇచ్చారు, కానీ దాంట్లో ఇప్పుడు 8,000 చిల్లరే మిగిలింది. ఆ దాన్నైనా కాపాడుకుని దాంట్లో అద్భుతమైనటువంటి ఒక వ్యవస్థని తీసుకొచ్చే ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తాను. అంటే ఒక దార్శనికతతో అడుగు పెడుతున్నాను. అలాంటి నాకు ఈ ముస్లిం లోటీరు అవి చిల్లరమల్లర రాజకీయంగా ఆలోచించి వాళ్ళే ఎసరు పెట్టుకున్నట్టు నాకు అనిపిస్తుంది. ఇప్పుడు బాలకృష్ణ గారు అయితే ఏదైతే కామెంట్ చేసిన ముస్లిం ఓట్లు పడవని మీకు ఎంపీ సీట్ రాకుండా అడ్డుకున్నారని చెప్తున్నారో, దానికోసమే ఇప్పుడు ఎమ్మెల్యేగా మీరు బరిలోకి దిగారా? కాదు, ఇప్పుడు ఎంపీ సీట్ ఇవ్వనప్పుడు నేను ఎంపీగా కూడా వేశాను మొన్న. సో అక్కడ ఏంటంటే వాళ్ళు బీఫామ్ ఇవ్వకపోవడం వల్ల అది డిస్క్వాలిఫై అయిపోయింది. నేను ఇంకా తప్పని పరిస్థితి ఎమ్మెల్యేగా నేను ఇండిపెండెంట్గా వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న 10 రోజులు నాకు గుర్తొచ్చేటప్పటికే నాకు 30వ తేదీ అవుతుంది. 10 రోజుల్లో నేను 7 నియోజకవర్గాలు తిరిగి నా గుర్తును ఎస్టాబ్లిష్ చేసి తిరగడం అంటే అది ఫలితాన్ని రాబట్టలేం. కానీ అంత ప్రయత్నాన్ని, అంత కృషిని ఒక్క ఎమ్మెల్యే నియోజకవర్గంలో పెడితే బాగుంటుంది. నేను 7 నియోజకవర్గాల్లో ఎక్కడైనా ఎంచుకోవచ్చు. నాకేం బాలకృష్ణ గారి మీద, చంద్రబాబు మీద నాకేం కోపతాపాలు ఎవరి మీద లేవు, నాకు ఎవరి మీద లేవండి. వాళ్ళేంటి, వాళ్ళు పార్టీ తరపున వాళ్ళు ఇవ్వకూడదు అనుకున్నారు, వాళ్ళు క్యాన్సిల్ చేశారు, అది వాళ్ళ విషయం. కానీ నేను ఎందుకు మళ్ళీ హిందూపురం వేసుకున్నానంటే, చాలామంది అనుకోవచ్చు ఇదేదో బాలకృష్ణ గారు అది ఇదని. కాదు, హిందూపురం నియోజకవర్గం కదా, అది మిస్ అయింది ఎంపీ. కానీ హిందూపురం ఎమ్మెల్యే అసెంబ్లీ నియోజకవర్గం, దాని పేరు కూడా హిందూపురమే కదా. సో నాకు అది మళ్ళీ కనెక్ట్ అయ్యాను అక్కడ. డెఫినెట్లీ ఇక్కడ నేను నిలబడాలి, చెయ్యాలి. లేపాక్షి కూడా ఇక్కడే ఉంది, దాన్ని అభివృద్ధి చేయాలి. ఇప్పుడు చూడండి, 75 ఏళ్లుగా లేపాక్షి ఆ రాళ్ళన్నీ కూడా కరిగిపోతున్నాయి, అరిగిపోతున్నాయి, ఎవడు పట్టించుకున్న పాపాన పోలేదు. డెఫినెట్లీ దాన్ని ఒక అద్భుతమైనటువంటి ఒక టూరింగ్ సెంటర్లా డెవలప్ చేస్తే 50,000 మంది అక్కడ ఉన్నారు జనాభా. లేపాక్షి చుట్టూ 50,000 మందికి అద్భుతమైన స్వయం ఉపాధి అవుతుంది. అలాగనే నాలెడ్జ్ హబ్ని డెవలప్ చేస్తే మినిమం ఒక 50-60 వేల మందికి అద్భుతమైన ఉపాధి తయారవుతుంది. అది ఎలా డెవలప్ చేయబోతానో నేను మేనిఫెస్టోలో రిలీజ్ చేస్తాను. నాకు ఒక విజన్ ఉంది. నేను ఏదో వచ్చి ఓట్లు వేయించుకొని నేను ఎక్కడికి వెళ్ళిపోయి చేతులు ఊపుకుంటూ తిరుగుతాను కాదు. ఇక్కడే ఉంటా 5 ఏళ్ళు, ఇక్కడే డెవలప్ చేస్తా. నేను ఒక్క పైసా నా దగ్గర లేదు, కానీ నన్ను గెలిపిస్తే వేల కోట్ల రూపాయల అభివృద్ధిని నేను చూపిస్తాను. వ్యాపారస్తులకు కానీ అందరికీ కూడా ఒక ప్రశాంతమైన జీవన విధానాన్ని నేను ఇక్కడ ఏర్పాటు చేస్తాను, చూపిస్తాను. ఒక సన్యాసి ఒక రూల్ చేస్తే, ఒక సన్యాసి చేతిలో ఒక స్థానాన్ని గెలిపించి పెడితే ఎలాగా నిర్వహణ ఉంటుందనేది చూపించవచ్చు మనం. ఈ మధ్యనే అంటే బాగా కలయి తిరుగుతున్నారు హిందూపురంతా, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తాం? ప్రజల్లో ఒక ఫీలింగ్ ఉంది. ఏంటనంటే మనం 75 ఏళ్లుగా అందరికీ ఓట్లేసాం, కుటుంబాలని మోసాం, అలాగనే కుటుంబ వారసత్వాల్ని మోసాం. సో ఇప్పుడు మనకు ఒక స్వతంత్రమైన అభ్యర్థి వచ్చారు. ఈయన ఏ పార్టీకి సంబంధం లేదు. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు నా వెనక బీజేపీ కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ, వైకాపా కానీ, కాంగ్రెస్ కానీ, కమ్యూనిస్ట్ కానీ, ఇది కానీ ఏ రంగు లేదు, ఓన్లీ కాషాయమే ఉంది. ఇది నా బట్ట. కాబట్టి ఈయన వెనక మనం వెళితే మనకు కూడా ఏ రంగు అంటదు. ఈయనకి రంగులు లేవు, హంగులు లేవు. ఈయన సింపుల్గా ఉన్నారు, కానీ ఆయన చాలా గొప్ప పని చేయగలరు అనేటువంటి నమ్మకం
కలిగిన ప్రతి వ్యక్తిలో స్పందన నాకు కనపడుతుంది. డెఫినెట్లీ నేను ఇక్కడ ఒక్కటైతే మీకు సివిఆర్ ప్రేక్షకులకి మొత్తం ప్రజానికానికి చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను ఒకరిని ఓడగొట్టాలనే కాన్సెప్ట్ రాలేదు. నేను గెలవాలి, హిందూపురాన్ని గెలిపించాలి, ఇక్కడ వాళ్ళ ఆశల్ని గెలిపించాలి, ఇది నా కాన్సెప్ట్.